వాడవో, యుద్ధ ఆయుధములు వంటి వాడవో. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ పగటి వేళ నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు స్తోత్రములు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరూ వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మాకు అనుగ్రహించు. ఎవరైతే ఈ వర్తమానాన్ని వింటున్నారో వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో గొప్ప కార్యం మీరు జరిగించండి. పిల్లల్లో ఇది పని చేయాలి, యవనస్తులు ఈ మాటలు పని చేయాలి, వృద్ధుల్లో ఈ మాటలు పని చేయాలి. నీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగించమని కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు నమ్ముతూ, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎలాంటి గలిబిలి, డిస్టర్బెన్స్, అడావడి, కేకలు, అరుపులు ఎక్కడ వినబడకుండా నీ మాట ఒకటే మాకు వినబడేటట్లు కృపను కుమ్మరించమని యేసు నామములో ప్రార్థన చేయించు ఉన్నాను పరమ తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన మాటలో ప్రియులారా విందాం. దయచేసి మీరందరూ సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథంలో 51వ అధ్యాయం 20వ వచనంలో నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు అని రాయబడ్డది. ప్రియులారా, మనందరికీ గొడ్డలి బాగా తెలుసు. గొడ్డలి ఎక్కువగా చెట్లు నరకడానికి ఉపయోగిస్తారు. గొడ్డలని రానులు నరకడానికి ఉపయోగిస్తారు. గొడ్డలిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ దినాలలో శత్రువులు చంపడానికి కూడా గొడ్డలను ఉపయోగించేవారు. గొడ్డల యొక్క ప్రాముఖ్యతను ఈరోజు మనం జ్ఞాపం చేసుకోబోతున్నాం. శ్రద్ధ కలిగి నా వైపు చూడగలిగితే కొన్ని మాటలు మీ జీవితాల్లో ఫలిస్తాయి. వాక్యము చేత మీరు దీవించబడి వెళ్తారు. ప్రభు వాక్యపులో నుండి ఆయన ఆశీర్వాదం మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. గొడ్డలి ప్రియులారా, మొట్టమొదటిగా గొడ్డలను గమనించినప్పుడు గొడ్డలి భూమిలో నుండి వస్తుంది, భూమి పొరల్లో నుండి వస్తుంది. గొడ్డలి బొగ్గు లాంటి రసాయనాలతో కలిపి మరి కార్బన్ క్రాస్ ఈ యొక్క పదార్థాలతో భూమి మీద, భూమి పైభాగములో మాడినటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థము చేత ఈ గొడ్డలి అనేటువంటి ఐరన్, ఇనుమంతా కూడా తయారు చేయబడుతుంది. ప్రియులారా గమనించండి, ఈ గొడ్డలికి మనకు దగ్గర సంబంధం ఉందన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. గొడ్డలి భూమిలో నుండి రావడమే కాదు కానీ కొన్ని పదార్థాలతో తయారు చేయబడి మట్టిలో వస్తున్నటువంటి ఈ గొడ్డలి ఇనుముగా, ఐరన్గా ఇది తయారు చేయబడుతుంది. దేవుడు మనల్ని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో మరియు దేవుడైన యెహోవా నేల మట్టిని తీసి నరుణ్ణి చేసెను, అతని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయనని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డది. అంటే మనము మట్టిలో నుంచి వచ్చామో, గొడ్డలి కూడా మట్టిలోంచి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. గొడ్డలి మట్టిలో ఎలా వచ్చిందో దేవుడు మనల్ని కూడా దేవుడు మట్టిలో నుండి బయటికి తీశాడు. మనం మట్టివారమే, ఒట్టివారమే. మనలో ఏమాత్రము ప్రియులరా, ఏమాత్రము బలమైనటువంటివి ఏమీ లేవు. గట్టిగా తన్నితే పడిపోతాం, గట్టిగా గుద్దితే హాస్పిటల్లో జాయిన్ అయిపోతాం. చాలా అల్పమైనటువంటి మనుష్యులము మనము. కొద్ది కాలం మాత్రమే ఈ యొక్క భూమి మీద ఉండడానికి దేవుడు అనుమతించాడు. స్తోత్రం కలుగును గాక. సో గొడ్డలి భూమిలోంచి వచ్చినట్లుగా పూర్వకాలంలో దేవుడు ఆదాము నుండి భూమి నుండి తీసి నాస్తికారంధ్రములో జీవవాయువును ఊది నరుణ్ణి జీవాత్మంగా మార్చాడు. రెండవదిగా గొడ్డలి భూమిలోంచి రాగానే ఆ గొడ్డలిని ప్రియులారా ప్రత్యేకంగా అగ్నిలో పెట్టి కాలుస్తారు. ఎందులో పెట్టి? ఆ ఇనుమంతటిని తీసుకొచ్చి, ఐరన్ అంతని తీసుకొచ్చి అగ్నిలో పెట్టి కాలుస్తారు. అగ్నిలో పెట్టి కాలుస్తారు. అగ్నిలో బాగా కాలుతూ ఉంటుంది. అగ్ని కిందన పెట్టి బొగ్గుల మీద అగ్గి వేసి ఆ అగ్గి మధ్యలో ఐరన్ పెట్టగా అది అగ్నిలో కాల్చబడుతుంది. ఎందుకంటే ఒక ఆకారానికి రావాలి కాబట్టి. స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం తెరవద్దు, నేను తెరవమనే రెఫరెన్స్లు మాత్రమే చదవండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనంలో బైబిల్ సెలవిస్తుంది, కాగా ప్రియులారా మీరు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క శోధనలు, అగ్ని లాంటి మహాశ్రమలు సంభవించినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడకూడదు. కానీ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మరి శ్రమల్లో ఆనందించినట్లుగా సంతోషించి క్రీస్తు శ్రమల్లో పాలి భాగస్థులై సంతోషించుడని సెలవిచ్చాడు ఆయన.
అంటే భూమిలోంచి తీయబడినటువంటి మనము ఈ భూమి మీద బ్రతకాలి అంటే అగ్ని లాంటి శ్రమలను ఎదుర్కోవాలి, అగ్ని లాంటి శోధనలు ఎదుర్కోవాలి, అగ్ని లాంటి ఉపద్రవంలోనికి రావాలి. బాధ లేకుండా, కష్టం లేకుండా, ఇరుకు లేకుండా, ఇబ్బంది లేకుండా, నొప్పి లేకుండా ఎవడు ప్రయోజకుడు అగునట్లుగా చరిత్రలో ఎక్కడా లేదు. నువ్వు దీవించబడాలి అంటే నీ ముందు నువ్వు శోధన ఎదుర్కొని రావాలి. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే అగ్ని లాంటి శ్రమల్లోంచి నువ్వు బయటికి రావాలి. నీవు దేవుని దగ్గరికి, దేవునితో సమీపించాలి అంటే ఇంటిలో సమస్య, ఒంటిలో సమస్య, సొసైటీలో సమస్య, వీధిలో సమస్యలను ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసినప్పుడు దేవుడిలో నిన్ను సంతోషించే రీతిలుగా ఆయన నిన్ను మారుస్తాడు. గొడ్డలి భూమిలోంచి తీయబడినట్లుగా మనం భూమిలోంచి తీయబడినాం, గొడ్డలి కాల్చబడినట్లుగా ప్రతి క్రైస్తవుడు అగ్ని లాంటి శ్రమలో నుండి కాల్చబడి రీతిగా వస్తాడు. నెంబర్ 3 ఏంటంటే గొడ్డలిని కొడుతూ ఉంటారండి. ఏం చేస్తారు చెప్పండి? గొడ్డలి ఆ ఐరన్ మీద కొడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక ఆకారానికి రావాలి కాబట్టి దాన్ని బాగా కొడతారు. పెద్ద పెద్ద దెబ్బలు తింటుంది ఐరన్, చాలా పెద్ద దెబ్బలు తింటూ ఉంటుంది. అలా కొట్టబడాలి, ఎందుకంటే అది ఒక గొడ్డలి ఆకారంలోనికి రావాలి కాబట్టి. కొట్టకుండా వదిలేస్తే అలాగే ఉండిపోద్ది, ఐరన్గా ఉండిపోద్ది. అది గొడ్డల ఆకారంలో రావాలి, షార్ప్ అవ్వాలి, నరకడానికి వీలు అవ్వాలి. కనుక ఆ ఎడ్జులన్నిటి కూడా కట్ చేస్తూ ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. బైబిల్ సెలవిస్తుంది గలతీ 4:9 ప్రకారంగా, నా ప్రియ సహోదరులారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పరచబడి వరకు కూడా నీ గురించి నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు. క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడడానికి ప్రభు మన గురించి ప్రసవ వేదన పడ్డాడు. ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటంటే నువ్వు క్రీస్తులోనికి మార్చబడాలి, క్రీస్తులా మాట్లాడాలి, క్రీస్తులా నడవాలి, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. క్రైస్తవుడు అంటే, క్రిస్టియన్స్ అంటే ఏంటో తెలుసా? క్రైస్ట్ అంటే, క్రిస్టియన్స్ అంటే ఫాలోవర్స్, అంటే క్రీస్తుని వెంబడించేవాడే క్రైస్తవుడు. మనము క్రీస్తుని వెంబడించేవారము. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడు. ఈ మాట మామూలుగా చెప్పలేదు, అతడు ప్రభువుని పోలి నడుచుకున్నాడు కనుక మనము పౌలుని పోలి నడుచుకోమంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీవు యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి. క్రీస్తులోనికి చెక్కబడే వరకు దెబ్బలు తగులుతూనే ఉంటాయి, బాధలు వస్తూనే ఉంటాయి, ఇరుకులు వస్తూనే ఉంటాయి, కొట్టబడుతూనే ఉంటావు. భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, సూపర్వైజర్ ద్వారా, అధికారుల ద్వారా, నీ పై అధికారుల ద్వారా కొట్టబడుతూనే ఉంటావు. ఎందుకంటే నా దేవుడు నిన్ను ఒక షేపులోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. నీతో పనుంది కనుక గొడ్డలి ఆకారాన్ని తీసుకొచ్చినట్లుగా ఒక షేపులోనికి నువ్వు రాబోతూ ఉన్నావు. నమ్మినవారు గట్టిగా స్తోత్రం చెబుదామా? 4వదిగా ఈ గొడ్డలు ఒక షేపులోకి వచ్చిన తర్వాత ఈ గొడ్డలను తీసుకెళ్ళి మరలా నీటిలో పెడతారట. ఎక్కడ పెడతారు చెప్పండి? నీటిలో పెడతారట. నీటిలో పెట్టినప్పుడు అది చల్లార్చబడుతుంది. వేడిగా ఉన్న ఈ గొడ్డల్ని, అగ్నితో ఉన్న ఈ గొడ్డల్ని, భూమిలో వచ్చినటువంటి గొడ్డలను తీసుకుని వెళ్ళి చల్లార్చడానికి ఒక నీటిలో పెట్టేస్తారు. ఆ నీళ్ళు ఏం చేస్తాయంటే ఆ గొడ్డల్ని చల్లారుస్తాయి. అప్పుడు ఆ గొడ్డలి గట్టిగా అయిపోద్ది, ఒక ఆకారానికి ఆల్మోస్ట్ వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీరు అనగా సమాధానానికి సాదృశ్యము. క్రీస్తు యేసు యొక్క మనస్సు కలిగినటువంటి మనకి ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు, శాంతిని అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఆ యొక్క నలగబడ్డబడిన గొడ్డలకి, అగ్నితో కాల్చబడిన గొడ్డలకి ఎప్పుడైతే చల్లటి నీళ్ళలోనికి అది తేబడ్డదో ఆల్మోస్ట్ తనకున్న సమస్య అంతా కూడా మాయమైపోద్ది. ఇట్ వాజ్ డిజబియర్, ఎవ్రీథింగ్ డిజబియర్. దెబ్బలు ఉండవు, అగ్ని ఉండదు, ఇంకా కొట్టేవాడు ఎక్కడ ఉండడు, ఆ కమరం చేతిలోకి వెళ్ళే పని ఉండదు. స్వేచ్ఛగా నేను తయారైపోయానని అనుకుంటుంది గొడ్డలే. ఇవన్నీ అనుభవించిన తర్వాత దేవునికి ఇవ్వబోతుంది తెలుసా? సమాధానము, శాంతి, నెమ్మది, క్షేమము, ఆరోగ్యము, మనశ్శాంతి. స్తోత్రం. సరే, గొడ్డలైపోయింది. గొడ్డలైపోయిన తర్వాత ఆకారానికి వచ్చేసి భూమిలో నుంచి తీయబడ్డది గొడ్డలి. 2వదిగా కాల్చబడ్డది. 3వదిగా దెబ్బల చేత కొట్టబడ్డది. 4వదిగా నీటిలో వేయబడ్డది. ఇప్పుడు దాన్ని ఉపయోగించాలంటే దానికి ఒక పిడి ఒకటి తగిలించాలి. ఏమి తగిలించాలి తెలియదు, చూసారు ఎప్పుడైనా? చెక్కతో ఒక పొడవుగా కర్ర ఒకటి ఉంటుంది, పిడి అంటారు దాన్ని. అది ఏమంటారు తెలియదు. మొత్తానికి చేతితో పట్టుకోవడానికి హ్యాండిల్గా ఒక హ్యాండిల్ లాగా దానికి తగిలిస్తారు. ఆ హ్యాండిలే దైవజనుడు.
అలో నువ్వు భూమిలోంచి రావడం సంబరపడ్డం కాదు, శ్రమలు అనుభవించడం సంబరపడ్డం కాదు, దెబ్బలు కొట్టబడ్డం సంబరపడ్డం కాదు, చల్లార్చబడ్డం సరిపోదు, నీకు దైవజనుడి యొక్క సహాయం కూడా కావాలి. సేవకుని సహాయము చేత నువ్వు ఏ పనైనా చేయగలవు. ఆ పిడి పట్టుకొని ఆ గొడ్డలితో పెద్ద పెద్ద చెట్లను నరకగలవు, ఆ పిడి పట్టుకొని పెద్ద పెద్ద మ్రానులను నరకగలము. ఆ పిడి ఉంటేనే ఆ గొడ్డలికి ఒక విలువ, ఒక గౌరవం ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 9:6 అంటాడు, తెరవద్దు, వినండి జాగ్రత్తగా, తెరవనే రిఫరెన్స్లు తెరవండి, స్తోత్రం కలిగిన గాక. జస్ట్ అలా వినండి, రాసుకోండి. ప్రియులారా 9:6 అంటాడు, ఫలానా పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు ఏ మాట సెలవిస్తే ఆ మాట జరుగునని రాయబడ్డది అక్కడ. లేదా పీపుల్ సే దట్, ప్రజలు చెప్పనివ్వాలి, ఈ భీమిలి పట్ల ఒక పరిచర్య ఉంది, ఒక సంఘం ఉంది, ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఏ మాట పలికితే ఆ మాట దేవుడు నెరవేరుస్తాడు. ఇక్కడికి వచ్చి మీరు పోయినట్టుగా ఉండకూడదు. మండించబడే స్థలం ఇది, వెలిగించబడే స్థలం ఇది, దీవెన పొందుకునే స్థలం ఇది, అభిషేకించబడే స్థలం ఇది. ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతే 7 దినాలు దేవుడి ప్రొటెక్షన్ చుట్టూ తిరుగుతుంది. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, దైవజనుడైనటువంటి పిడితో నువ్వేదైనా చేయగలవో. నీ విశ్వాసం సరిపోదు, నీ ప్రార్థన సరిపోదు. నిన్ను పరలోకానికి నడిపించాలంటే, నీ ఇంటిలో నెమ్మది, మనశ్శాంతి, సమాధానం ఉండాలంటే పిడనే దైవజనుడు నీకు ఉండాలి. దైవజనుడి ప్రార్థన నీకు కావాలి, అతని సేవా సహకారాలు కావాలి. పిడనే దైవజనుడిని వెంట పెట్టుకొని సేవకుడు సంఘం ప్రార్థన ఒకటవితే పట్టణాలు గలిబిలి చేసేయచ్చు, రాష్ట్రాలను దేవుని కోసం మార్చేయచ్చు, లక్షల ఆత్మల ప్రభు కొరకు సంపాదించవచ్చు. దైవజనుడు సంఘం ఒకటైతే ఎవడో మన ముందు ఎరుకో గోడైనా, ఎరుకో గోడైనా, యోర్దాన్ నదైనా, ఎర్ర సముద్రం అయినా నిలువ నేరదు. ఎందుకంటే దైవజనుడితో నీ చేతులు కలిపో కాబట్టి. స్తోత్రం చెప్దామా? గొడ్డలి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? గొడ్డలి అనేటువంటి ఇనుము భూమిలో నుండి వచ్చింది. భూమిలో నుంచి మనల్ని దేవుడు తీస్తాడు. ప్రైజ్ లార్డ్. భూమిలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీశాడు గొడ్డల్లాగా. రెండవదిగా గొడ్డలి కాల్చబడ్డది, మనం కూడా శ్రమలు అనుభవిస్తున్నాం, అగ్నిలాంటి మహాశ్రమలు. మూడవదిగా దెబ్బలు గొడ్డల మీద వేయబడ్డాయి. అలాగే మన మీద కూడా అనేక ఉపద్రవాలు, అనేక సమస్యల చేత మనము కొట్టబడ్డాం. సో నాలుగవదిగా ఆ గొడ్డలేమో చల్లటి నీటిలో పెట్టబడ్డది, అంటే సమాధానానికి, నెమ్మదికి, మనశ్శాంతికి సాదృశ్యం. నాలుగవదిగా మనకి ఆ శ్రమలను అనుభవించిన తర్వాత దేవుడు నెమ్మది ఇచ్చాడు, మనశ్శాంతి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఐదవదిగా ఆ గొడ్డలికి పిడున్నట్లుగా దైవజనుడు నీతో ఉండాలి. దైవజనుడితో నీవు ఏకమై పని చేస్తే సంఘములో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఒక గొడ్డలి తయారవ్వడానికి ఎంత ప్రాసెస్ ఉందన్నమాట. ప్రైజ్ లార్డ్. కనుక ఇప్పుడు మనం గమనిద్దాం ప్రియులారా, బైబిల్లో కొన్ని గొడ్డలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క గొడ్డల్ని మనకు అర్థమైపోయింది కదా మ్యాటరు. గొడ్డలు భూమిలోంచి వచ్చినట్టుగా మన భూమిలోంచి వచ్చాను. సో వీఆర్ ద యాక్ట్స్, మనమే ఆ గొడ్డలమే. ఇప్పుడు మనం ఎలాగ ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు గట్టిగా చూద్దాం. రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు బైబిల్ సెలవిస్తుంది. అంతటా ప్రవక్త శిష్యులలో ఎలీషా యొద్దకు వచ్చి ఎలీషాతో చెప్తున్నారు. ఎలీషాతో, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీవు సెలవైతే మేము యోర్దాను నదికి పోయి మరి యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని చేయగా వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇదిగో ఈ మాట చూడండి, ఒకటి దయచేసి చూడండి 5వ వచనం చదువు. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడు, అది ఎరవకు తెచ్చినదని మొర్ర పెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా కింద వచ్చిన కూడా చదువుతున్న వారు అతనికి ఆ స్థలములు చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలి. కొంతమంది శిష్యులు ఎలీషా దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. హలో, అటెన్షన్, స్తోత్రం కలుగునుగాక. అందరూ ఇటువైపు చూడాలి.
దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. ప్రవక్తల్లో శిష్యులు అందరూ కలిపి, అమ్మా వినాలి, పాస్టర్ గారండి, నీ దగ్గర ఉన్న స్థలం మాకు విరుగుగా ఉన్నది కనుక మేము యోర్దాను నదికి వెళ్ళిపోయి ఇల్లులు కట్టుకుంటాం అని చెప్పగానే దైవజనుడిని సెలవిచ్చాడు. దైవజనుడి మాట ఆలకించినటువంటి ఆ శిష్యులందరూ కూడా యోర్దాను నదికి వెళ్ళిపోయి గొడ్డలు పట్టుకొని వెళ్ళారట. ఆ గొడ్డలు పట్టుకొని ఆ మొక్కలను లేకపోతే ఆ చెట్టులను మ్రారులను అడుగుతూ ఉంటుండగా అందులో ఒకని యొక్క గొడ్డలి ఊడి నీటిలో పడిపోయిందట. ఏమైపోయిందని? గొడ్డలి ఊడి ఎక్కడ పడ్డది? నీటిలో పడిపోయింది. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి మాట మనకు అందరికీ నేర్పిస్తున్నాడు. ఏంటి తెలుసా? పడిపోయిన గొడ్డలి. ఏ గొడ్డలి ఇది? అలో జాగ్రత్తగా వినాలండోయ్. పడిపోయిన గొడ్డలి. ఏ గొడ్డలి? పడిపోయిన గొడ్డలు. గొడ్డలు పడిపోవడానికి 3 రకాల కారణాలు ఉన్నాయి. 1 అశ్రద్ధ, 2 అవివేకము, 3 ఆవేశము. జాగ్రత్తగా వినండి. నెంబర్ 1 ఏంటి చెప్పండి? 1 అశ్రద్ధగా పట్టుకున్నాడు కనుక పడిపోయింది. 2 అవివేకంగా పట్టుకున్నాడు కనుక పడిపోయింది. 3వదిగా ఆవేశం. ఏ వేషమో? ఆవేశం ఎక్కువ అవడం బట్టి ఏమైపోయింది? ఆ గొడ్డలి పడిపోయింది. దెర్ ఆర్ 3 రీజన్స్. ఈ రీజన్స్ బట్టి ఆ గొడ్డలి నీటిలో పడిపోయింది. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. ఈరోజు ఆ గొడ్డలి నీవైతే పడిపోయావనే సంగతి గుర్తుంచుకో. పడిపోయిన గొడ్డలి. ఏ గొడ్డలట? పడిపోయిన గొడ్డలి. అశ్రద్ధగా ఉంటున్నారు చాలామంది, అందుకనే పడిపోతున్నారు. ఆవేశంగా ఉంటున్నారు చాలామంది, అందుకనే పడిపోతున్నారు. ప్రియులారా, అవివేకంగా ప్రవర్తిస్తున్నారు, అందుకనే పడిపోతున్నారు. మేడ గదిలో వాక్యం పాస్టర్ గారు చెప్తూ ఉంటుండగా అందరూ శ్రద్ధగా వాక్యం ఆలకిస్తూ ఉంటే ఒక యవనస్తుడట కిటికీ పక్కన కూర్చున్నాడట. కిటికీ పక్కన కూర్చుని గాఢ నిద్రపోయాడు. పై అంతస్తు నుంచి కింద పడ్డాడు, చనిపోయాడు. అతని పేరేం పేరు? ఐతుక్కు అనే యవనస్తుడు తుక్కు అయిపోయాడు. అశ్రద్ధ, అవివేకము, ఆవేశము. జాగ్రత్తగా ఆలకించాలి. క్రైస్తవుడిగా నీకు ఆవేశం ఉండకూడదు. క్రైస్తవుడిగా నీకు అవివేకం ఉండకూడదు. క్రైస్తవుడిగా నీకు అశ్రద్ధగా ఉండకూడదు. నీ పిల్లల పట్ల నీకు అశ్రద్ధ అస్సలు ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్ని రోజుల క్రిందట ఒక 8 సంవత్సరాల పాపను కొంతమంది పిల్లలు రేప్ చేసి చెరువులో పడేశారండి. ఏమండి, అక్కడి నుంచి ఆ చెరువులో ఎదుగుతూ ఉన్నారు. అందులో ఆ తండ్రి ప్రియులారా బాధపడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. అన్నా పవన్ కళ్యాణ్ అన్న రా అన్న, జగన్ అన్న నువ్వు రా అన్న, నువ్వు వస్తే నా కూతురు దొరుకుతుందా అన్న అని చెప్పి బోట్లు వేసుకొని ఆ చెరువులో ఈ చివరి నుండి ఆ చివరికి వెతుకుతూ ఉన్నారు. ఆఖరికి ఎక్కడా కనబడలేదు. ఎందుకంటే నీ కుమార్తె పట్ల నీకు అశ్రద్ధ ఉంది, అందుకని కుమార్తెను పోగొట్టుకున్నావు. కొడుకు పట్ల అశ్రద్ధ, భర్త పట్ల అశ్రద్ధ, భార్య పట్ల అశ్రద్ధ, పిల్లల పట్ల అశ్రద్ధ, అవివేకము, ఆవేశము. ఒక మాట ఆలకిస్తే ఆవేశపరుడు అయిపోతున్నావు. కోపం ఎక్కువైపోతుంది, బీపీ హై రేంజ్లోకి వెళ్ళిపోతుంది. చేతిలో ఏది ఉంటే అది ఇసిరేస్తున్నావు. ఎలా పడితే అలాగా. ఏమన్నా హైపోలను బదులు కొట్టేస్తున్నారు, టీవీలు బదులు కొట్టేస్తున్నారు, టేబుల్స్ బదులు కొట్టేస్తున్నారు, కత్తిపేటలు ఇసిరేస్తున్నారు, కొడవళ్ళు ఇసిరేస్తున్నారు, బట్టలు చింపేస్తున్నారు. ఒక మృగంలా కొంతమంది మగవాళ్ళు ప్రవర్తిస్తున్నారు. పడిపోతున్నారు. ఏమైపోతున్నారు? ఈ గొడ్డలి. ఏ గొడ్డలి ఇది? పడిపోయిన గొడ్డలి. ఏ గొడ్డలి? పడిపోయిన గొడ్డలి. అశ్రద్ధ కలిగి ఉన్నావు, అందుకనే పడిపోయావు. ఆవేశం కలిగి ఉన్నావు, అందుకనే పడిపోయావు. అవివేకంతో ప్రవర్తిస్తున్నావు కనుకనే నువ్వు పడిపోతున్నావు. పాస్టర్ గారు నాకేం చెప్పకండి, నేను మోస్ట్ సీనియర్ బిలీవర్ నండి, నాకు అన్నీ తెలుసండి అని అవివేకము కలిగి కొంతమంది దేవుని వాక్యములో నుండి దూరం అయిపోతున్నారు. వారు కూడా ఏమైపోయినట్లు పడిపోయారు. ఏమైపోయారు? పడిపోయిన గొడ్డలి. అంటున్నాడు ఏలినవాడా, అరువు తెచ్చుకున్నాను ఆ గొడ్డలి, నా సొంత గొడ్డలు కాదయ్యా. అరువు తెచ్చుకున్నవాడు ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి, అరువు తెచ్చుకున్నవాడు ఎంత శ్రద్ధగా ఉండాలి. గొడ్డలను పట్టుకున్నావు కానీ వదిలేస్తావు. పడిపోయిన ఆ గొడ్డలు ఎక్కడ పడ్డాదో దైవజనుడికి చెప్పాడు. అక్కడున్నటువంటి వారు ఎవరికి కూడా తెలియదు. వాక్యం ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ప్రియులారా. అతడు బెత్షెబా వల్ల పడిపోయి ప్రియులారా పడిపోయాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి 51వ కీర్తనలో, ఈ సోపుతో నా పాపములను కడుగు ప్రభా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు ప్రభా. ఐ వాజ్ కన్ఫెసింగ్ మై సిన్స్ ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్. నా పాపములు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభా. డు నాట్ టేక్ అవే యువర్ స్పిరిట్ ఫ్రమ్ మీ. నాలోని నీ ఆత్మను తీసివేయవద్దు ప్రభా. ఫర్గివ్ మీ మై సిన్స్, ఫర్గివ్ మీ మై ఇన్క్విటీస్, ఫర్గివ్ మీ మై ట్రాన్స్గ్రెషన్స్. నా అపరాధములు, నా దోషములు, నా పాపములు క్షమించు ప్రభా. ఐ విల్ నాట్ కమిట్ సిన్ అగైన్. మరలా నేను పాపము చేయనయ్యా. ఐ విల్ నాట్ గో టు దట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్. అలాంటి స్థలానికి నేను వెళ్ళానయ్యా. ఈవెన్ దో ఐ వాజ్ ఫాలెన్, నేను పడిపోయినప్పుడు కూడా క్యాచ్ మై హ్యాండ్ లార్డ్, లుక్ ఎట్ మీ, ఫర్గివ్ మై సిన్స్ లార్డ్, ఐ కన్ఫెస్ మై సిన్స్ అని చెప్పి పరుపు తేలిపోయినట్లుగా తన కన్నీరు మున్నీరై
6వ కీర్తన, 51వ కీర్తన, 55వ కీర్తనలో దావీదు మరలా లేవటానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. దావీదు పడిపోయిన గొడ్డలుగా కనబడుతున్నాడు. గొడ్డలు పడిపోయింది, పీడు ఊడిపోయింది, అందరికీ తెలిసిపోయింది ఆ సంగతి. పలానా వ్యక్తి పడిపోయాడని చెప్పి దేవుడు పైనుండి చూశాడు దావీదుని. అయ్యో నా కుమారుడు ఎంత వేదన కలిగి ప్రార్థన చేస్తున్నాడో, ఎంత బాధ కలిగి ప్రార్థన చేస్తున్నాడని అతని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి పడిపోయిన దావీదుని మరలా పైకి లేపగలిగాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, పేతురు పడిపోయిన గొడ్డలు. ఎవరండి పేతురు పడిపోయినా? 3.5 సంవత్సరాలు యేసు ప్రభు కూడా తిరిగాడే, రొట్టెలు తిన్నాడే, చేపలు తిన్నాడే, చాలా కార్యాలు కన్నులారా చూశాడే. చాలా దయ్యం వెళ్ళగొట్టినప్పుడు అక్కడే ఉన్నాడు కదా. వినాలి, కొండపైకి వెళ్ళిపోయి చూస్తున్నప్పుడు మోసే, ఏలియా ఆకాశం నుంచి కిందకు వచ్చారు, కన్నులారా పేతురే చూశాడో. ఒకరోజు యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరో తెలియని ఎన్నిసార్లు అబద్ధం ఆడాడట? 3 సార్లు బొంకాడు. మందిరానికి వచ్చి కూడా, చర్చికి వచ్చి కూడా, సంఘానికి వచ్చి కూడా, వాక్యం విని కూడా, పరిశుద్ధాత్మల పాలు పంపులు పొందు కూడా, ఆరాధనలో ఉండి కూడా, పేతురు ప్రియులారా యేసు ప్రభుతో ఉండి కూడా, దేవునితో తిరుగుతూ కూడా, వాక్యం వింటూ కూడా, వాక్యంలో ఉంటూ కూడా పేతురు పడిపోవడానికి గల కారణం ఏమిటంటే అతన్ని అబద్ధమాడడానికి ప్రేరేపించిన ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ లయర్. అబద్ధికుడు ఎవరో చెప్పండి? అబద్ధికుడు పేతురును వాడుకున్నాడో. 3 సార్లు ఆ యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. కనుకనే ఆ గొడ్డలు కూడా పడిపోయింది. యేసు ప్రభు పేతురు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడో, పేతురుని ప్రేమించాడో. జీసస్ సో మచ్ లవ్ టు పీటర్. పేతురుని ఎక్కువగా ప్రేమించాడు. ఐ లవ్ యూ పీటర్. బట్ యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్. నీ పాపములు ఒప్పుకోగలిగితే మరలా యూ విల్ కమ్ బ్యాక్ అగైన్. నువ్వు రాగలవు పేతురు, నువ్వు రాగలవు. అయ్యా అని చెప్పి ఆ తలుపు పక్క వెళ్ళిపోయాడట, గోడ పక్క వెళ్ళిపోయాడట. కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ఎక్కడ పడిపోయాడో అక్కడి నుంచి మరలా పేతురు లేవగలిగాడు. ఎక్కడ గొడ్డలు పడిపోయిందో, ఎక్కడ గొడ్డలు పాడైపోయిందో, ఎక్కడ పిడి ఊడిపోయిందో, ఎక్కడ సహవాసాన్ని వదిలేశాడో అక్కడి నుంచి దేవుడు పేతురుని మరలా పైకి లేవనెత్తాడు. క్షమాపణ వేడుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నేను పడిపోయానయ్యా. అయ్యా నీవు కనికరిస్తే మరలా నేను లేస్తానయ్యా. హల్లెలూయా. పడిపోయిన గొడ్డలు, పేతురైన గొడ్డలు పడిపోయింది. మరలా తన దోషాలు, తన పాపాలు ప్రభు దొరికి ఒప్పుకోగలిగాడు. లేచాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగాడు. తండ్రి మరొక వచ్చిన మనం గమనించినట్లయితే సంసోను అంటే ఎవరు చెప్పండి? సంసోను ఎలా పడిపోయాడు? దెలీలా వల్ల పడిపోయి తన ఆత్మను పోగొట్టుకున్నాడు. పడిపోయాడు. గాడిద దవడ ఎముక చేత 1000 మందిని హతమార్చిన వీరుడు, ధీరుడు, శూరుడు, బాహుబలి బలమంత కలిగినటువంటి వాడటండి. సింహమును ఒంటి చేతులతో చీల్చిన వ్యక్తి ఎవడు? శాంసన్. గొప్ప వ్యక్తి. ఆడవాళ్ళ జుత్తు ఇంతవరకు పెంచుకో, జుత్తు కట్ చేస్తే మనోడు పోతాడు. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు న్యాయాధిపతిగా నిలబెట్టాడు. అలాంటి సంసోను ఏమైపోయాడు? పడిపోయాడు. చెప్పండి. పడిపోయిన గొడ్డలి ఆఖరిగా చిన్ని ప్రేయర్ చేశాడు. చూడండి ఎంత దేవుడు కృప కలిగిన వాడంటే, ఆ పాపాలన్నీ చేసేసిన తర్వాత చిన్ని ప్రార్థన ప్రాణాలను రక్షించగలిగేసిందండి. ఆ చిన్ని ప్రార్థన, ప్రభువా కృపతో నన్ను ఒక్కసారి జ్ఞాపకము, ఈసారి మాత్రమే నన్ను క్షమించు, ఈసారి మాత్రమే నన్ను మన్నించు, ఈసారి మాత్రమే నేను ఎక్కడ పడిపోయానో, ఎక్కడ జారిపోయానో, ఎక్కడ కుమిలిపోయానో, ఎవరి వలన నేను శోధనలో పడ్డానో అక్కడి నుంచి నన్ను పైకి లేపు నాయనా. కళ్ళు 2 తీసేశారు. ఆ చెయ్య ఈ చెయ్య 2 స్తంభాలకి కట్టేశారు. చిన్ని ప్రేయర్ చేశాడు. ద ఆల్మైటీ గాడ్ లిసన్ హిస్ ప్రేయర్. పరలోకమందున దేవుడు, శక్తి కలిగిన దేవుడు అతని ప్రార్థన విన్నాడు. మరలా పోయిన బలాన్ని మరలా దేవుడు సంసోనుకి ఇచ్చాడు. ఆ 2 స్తంభాలను పడగొట్టగా సంసోనుతో పాటు 3000 మంది చనిపోయారు. ఏదైతే నేటి దేవుడు కనికరించి పడిపోయిన సంసోను గొడ్డల్ని పైకి లేవనెత్తాడో. హల్లెలూయా. వాక్యం ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రారంభ దినాలలో ఒక 2 గంటల ప్రార్థనలో ఉంటే లేవలేని స్థితిలో ఉండే ప్రేయర్ఫుల్ ఉమెన్ నీవి, ప్రేయర్ఫుల్ మ్యాన్వి. వాక్యం చదివితే అస్సలు బైబిల్ కూడా మూయకుండా వాక్యం చదివేవాడివి. సువార్త చెప్పితే నీలా ఎవరో సువార్త చెప్పరేమో, పాట పాడితే నీలా ఎవరో పాడరేమో, ప్రభు కొరకు ఓడబడితే నీలా ఎవరో ఓడబడేవారు కాదేమో. అట్టి విధంగా దేవుని కొరకు ఓడబడేదానివి, వాడవి. కానీ ఏంటో తెలియదు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ప్రభావాలను బట్టి, కొన్ని యొక్క ప్రియుల సమస్యలను బట్టి నువ్వు పడిపోయిన గొడ్డలుగా ఉంటే ఈరోజే నువ్వు లేపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నిన్ను లేపడానికి నా యేసు క్రీస్తు ప్రభు వారు ఇక్కడ కొమ్మ వలె కనబడుతున్నాడు. చప్పట్లు గట్టి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. కొమ్మ వలె ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఒక ప్రశ్న వేస్తాను, గొడ్డలి బరువు ఎక్కువ, చెట్టు కొమ్మ బరువు ఎక్కువ? ఏది బరువు ఎక్కువ? మరి ఇక్కడ రాయబడ్డది ఎలీషానట అక్కడ కొమ్మ వేయగా బరువైనటువంటి గొడ్డలి పైకి తేలిందట. జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని గమనించండి. ఎక్కడ పడ్డదని అడిగాడు ఎలీషా దైవజనుడు. అయ్యా ఇక్కడే పడిపోయిందయ్యా, ఆ గొడ్డలు ఎక్కడే పడిపోయిందయ్యా అనగానే ఆ ప్లేస్లో, ఆ ప్రదేశంలో ఆ కొమ్మ నరికి వేయగా కొమ్మ క్రిందకి వెళ్ళింది. కొమ్మ క్రిందకి వెళ్ళి పడిపోయిన గొడ్డలని పైకి తెచ్చింది. హలో, క్రీస్తు అనే కొమ్మ నీలోనికి వస్తే నువ్వు మరలా పైకి లేవనెత్తగలవు. క్రీస్తు అనే కొమ్మ నీలోనికి రావాలని ఆశపడుతుంది. క్రీస్తు అనే కొమ్మ నీ మీద పడినప్పుడు, నీలోనికి వచ్చినప్పుడు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ దిగజారిపోయావో, ఎక్కడ ప్రార్థన చేయడం మానేసావో, వాక్యం చదవడం మానేసావో, సహవాసానికి దూరం అయిపోయావో, ఉపవాసం ఉండడం మానేసావో, సువార్త చెప్పడం మానేసావో, పొరుగు వారిని ప్రభు దగ్గర తీసుకురావడం మానేసావో, అక్కడి నుండి క్రీస్తు అనే కొమ్మ నిన్ను పైకెత్తుతుంది. యెషయా గ్రంథం 61:1 అంటాడు, తెరవద్దు వినండి, లెమ్ము తేజరెల్లెమ్ము వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు అంటాడు, లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 అంటాడు, నన్ను బలపరిచిన వాని నేను సమస్తము చేయగలను. ఈ వాగ్దానాలన్నీ నీ కొరకే. 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనములో, నా కుమారుడైన తిమోతి క్రీస్తు యేసు కృప చేత నువ్వు బలవంతుడు కమ్మా. సంసోను లేపిన దేవుడు నిన్ను లేపబోతున్నాడు. పేతురు లేపిన దేవుడు నిన్ను లేపబోతున్నాడు. చెప్పాలి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, పడిపోయినటువంటి దావీదును లేపిన దేవుడు నిన్ను కూడా లేపడానికి శక్తి కలిగిన వాడు ఆయన. ఆయన ఎవరిని కూడా ఏనాడు కూడా విడిచిపెట్టువాడు కాదు. ఈ లోకంలో గొప్పోడు ఏమంటే శ్రేష్టమైన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది ఏమంటే దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనమే. పడిపోయిన గొడ్డలు, ఏ గొడ్డలు ఇది చెప్పండి? పడిపోయిన గొడ్డలు పడిపోయినట్టుగా లేదు. సహోదరులారు వినాలి, క్రీస్తు అనే కొమ్మ వేయబడ్డది. అక్కడి నుంచి మరలా పైకి 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 వచ్చింది. ఆ వ్యక్తి మరలా గొడ్డను పట్టుకొని పని మొదలెట్టాడు. ఆర్ యూ ఫాలోయింగ్ సమ్వేర్? ఎక్కడ పడిపోయి ఉన్నావా? స్టూడెంట్స్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఆర్ యూ ఫాలోయింగ్ ఇన్ ద వాట్సాప్, ఎఫ్బి అండ్ ఇన్స్టాగ్రామ్, సమ్ అదర్ యాప్స్? మిగతా యాప్స్లో ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నావేమో. టుడే మై గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. నా దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. యూ మస్ట్ హ్యావ్ టు రైజ్ అప్ అండ్ డూ ద గాడ్స్ వర్క్. నువ్వు లేగాలి, దేవుని పని చేయాలి. ఎవరో ఒకరిని శోధిస్తున్నారేమో, ఒక పర్పస్తో, ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో ఈ హాస్టల్లో ఉన్నావు, కాలేజీకి వెళ్తున్నావు. అలాగే ఒక పర్పస్తో దేవుడు నిన్ను రక్షించుకొని ఈ సంఘాన్ని తీసుకొని వస్తున్నాడో, నువ్వు పడిపోయే స్థితిలో ఒకవేళ ఉండగలిగితే గొడ్డలని నీవు మరలా లేచి ప్రభు కొరకు నిలబడగలగాలి. 2 చేతులు పైకెత్తుదాం అందరూ కూడా. యేసయ్యా చెప్పండి, చెప్పండి. యేసయ్యా, నేను ఏ స్థితిలో పడిపోయానో అక్కడి నుండి నన్ను లేపండి. నీ కొరకు గొప్ప కార్యాలు చేయటానికి నన్ను లేపండి. ప్రభు మిమ్మల్ని లేపబోతున్నాడు. సంవత్సరం ఆఖరికల్లా ప్రభు కొరకు గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారు. నెంబర్ 2, జెర్మియా గ్రంథం 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 10:15, 10వ అధ్యాయము 15వ వచనము. రెండవదిగా యెషయా గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనము. ఒకసారి గట్టిగా చదువుదాం. చదువమ్మా. చూడమ్మా, ఆ పై మాట చదవండి. 10వ అధ్యాయము తీశారు కదా, ఆ 15వ వచనాన్ని మరొకసారి చదువుదాం. ఓకే, రైట్. గొడ్డలి తనతో నరుకువారిని చూచి అతిశయపడునా, రంపము తనతో. మనకు రంప సంగతి ఎందుకు, మనకు అంతా గొడ్డల సంగతే కావాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. పైలైన ఉందో చూడండి, గొడ్డలి తనతో నరుకువారిని చూచి అతిశయపడునా. జాగ్రత్తగా మీరు ఆలకించండి. మొదటి లైన్లో అతిశయించని గొడ్డలి. ఏ గొడ్డలటి? గొడ్డలి అతిశయించని గొడ్డలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, అండర్లైన్ చేసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్స్. చాలా ప్రాముఖ్యమైనటువంటి రెఫరెన్స్లు ఇవి. అతిశయించని గొడ్డలి. ఒకవేళ అందరికంటే నువ్వు పాట బాగా పాడవచ్చు, ఘనత మహిమ యేసయ్యకి కలుగును గాక అనుకుని వెళ్ళిపోవడమే.
ఒక కీబోర్డ్ వాయించినా, ఒక ప్యాడ్ కొట్టినా, వినాలి జాగ్రత్తగా, ప్రభు కొరకు సంఘంలో ఏమైనా కొన్నా, చేసినా, ఇచ్చినా, ఏది చేసినా కానీ దేవునిలో తప్ప నీ అంతటి నువ్వు అతిశయించడానికి వీలు లేదు. ఈ గొడ్డలి ఏ గొడ్డలట? అతిశయించని గొడ్డలి. అంటే అతిశయించునా గొడ్డలి తనతో నరుకువాని చూసి అతిశయపడునా? ఎలాగ అతిశయపడుతుంది? అతిశయపడకూడదు. అతిశయపడని గొడ్డలుగా యేసునామములో నువ్వు ఉందువుగాక. ప్రియులారా, కొంచెము దేవుడు నిన్ను అందంగా పుట్టించిన అతిశయపడొద్దు. కొంచెం నిన్ను ధనవంతునిగా పుట్టించిన అతిశయపడొద్దు. కొంచెం బాగా నీకు తలాంతులు కలిగి ఉన్నా నువ్వు అతిశయపడవద్దు. సువార్త ప్రకటించే తలాంతులు దేవునికి ఇచ్చిన నువ్వు అతిశయపడవద్దు. వాక్యము చదవగలిగేటట్లు, వాక్యం అర్థం చేసుకోగలిగేటట్లు, కొన్నిసార్లు దైవజనుడి కంటే ప్రార్థన ఎక్కువ చేయగలిగిన, దైవజనుడి కంటే వాక్య జ్ఞానం ఉన్న, దైవజనుడి కంటే ఆత్మల ప్రభు కొరకు సంపాదించిన ఎట్టి పరిస్థితులలో నీవు అతిశయపడటానికి వీలు లేదు. ఎందుకంటే దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు ఏమీ కాదు. ఒక ప్రశ్న వేస్తున్నాను, ఏలియా గొప్పడా ఎలీషా గొప్పడా? చెప్పండి, గొప్పడు. ఏలియా గొప్పడా ఎలీషా గొప్పడా? ఎలీషా ఎవరు చెప్పండి? మరి ఎలీషా 14 అద్భుతాలు చేయలేదా? ఏలియా 7 చేస్తే ఎలీషా ఎన్ని చేశాడు? 14 చేశాడు. కానీ ఎలీషా ఎప్పుడు అతిశయపడలేదు. 14 కాదు, 64 కాదు, 74 కాదు, నేను ఎన్ని చేసినా నా గురువుగారి తర్వాత నేను తప్ప, నా తర్వాత నా గురువుగారు కాదనుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, 2 చేతుల పైకెత్తి. నువ్వు అతిశయపడటానికి వీలు లేదు. ఏ విషయంలో కూడా నువ్వు అతిశయపడడానికి వీలు లేదు. సంఘంలో ఒకవేళ కానుకలు ఇచ్చే ఒక పొజిషన్లో నువ్వు ఉన్నా, సంఘాన్ని వెనకాల నడిపించిన పొజిషన్లో నువ్వు ఉన్నా, నీ ధనమంతయు ప్రభువుకి ఇచ్చిన, చూడండి అక్కడ మాట ఉంది, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలముని నీ ఆస్తిలో సగ భాగం ఇచ్చి, అది చేస్తాం. ఏం చేస్తాం? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం అందరూ ఇస్తారు. ఆస్తులు సగభాగం అంటే ఎవడిస్తారు చెప్పండి? ఇచ్చినాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు? అమ్మో ఆస్తుల సగభాగం నేనేమన్నా? ఎవడో లేడు. ప్రియులారా, ఎవడైనా ఉన్నాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం ఇంటికి చదువుకు బర్నబా అని ఒక వ్యక్తి ఉన్నాడు. తన ఆస్తుల్లో పట్టుకొని దేవునికి ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. కిందన ఉంటాడు, 4వ అధ్యాయం కింద రాస్తాడు, చెరాస్తులు అట. ఏ ఆస్తులు? చెరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారట. అననీయ సప్పేరు. అందుకనే ఆస్తి ఇవ్వలేక వాళ్ళిద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అతిశయపడవద్దు. స్తోత్రం కలుగునుగాక. ఏమీ లేదని అతిశయపడవద్దు. కొంచెం ఉందని అతిశయపడవద్దు. ఉద్యోగం ఉందని అతిశయపడవద్దు. వ్యాపారంలో లాభం వస్తుందని అతిశయపడవద్దు. మంచి వస్త్రాలు ఉన్నాయని అతిశయపడవద్దు. కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, ఎత్తైన స్థలానికి నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితులలో నువ్వు అతిశయపడడానికి వీలు లేదు. ఇర్మియా గ్రంథము 9:23 తెరవద్దు. ఇలా చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథం 9:23 కావాలంటే ఇంటికి చదువుకొని చూసుకోండి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయ పడకూడదు. నెమ్మది వారి గట్టిగా చప్పలు కొట్టి దేవనామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ జ్ఞానవంతురాలివా, నువ్వు అతిశయపడవద్దు. సూర్యుడివా, బలం ఎక్కువ ఉందా, శక్తి ఎక్కువ ఉందా, 10 మందిని ఇలా అంటే అలా ఇసిరేస్తావా, అయినా కానీ నీవు అతిశయపడవద్దు. స్తోత్రం కలుగునుగాక. ఐశ్వర్యవంతుడివా, అయినను నువ్వు అతిశయపడవద్దు. పేట్రో, ఎప్పుడు కూడా మనం అతిశయపడకూడదు. హల్లెలూయా. అందలంతల స్థితిలోకి వెళ్ళిపోయినా మనం అతిశయపడకూడదు. జాబ్ చేసే ర్యాంకులో ఎన్నో ర్యాంకులా? ఫస్ట్ ర్యాంకులో దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం కలుగునుగా. 8 మందిలు ఉంటే ఒక్క వారం కిందట మనోడు దేవుడు ఫస్ట్ ర్యాంకులో దేవుడు నిలబెట్టాడు. అలా ఎంతైన స్థితిలోకి వెళ్ళిపోయినా కానీ దేవుడు మనకు అతిశయ రాకూడదు అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అందరికీ తెలుసు, ముఖేష్ అంబానీ అనేటువంటి ఒక వ్యక్తి తన కుమారుడికి పెళ్లి చేశాడు. అతని పేరు ఏం పేరు? అనంత అంబానీ. అనంత అంబానీకి ఉన్న ఆస్తులు ఇంత అంతా కాదు. రాత్రి చిన్న న్యూస్ ఒకటి చూశాను. ప్రియులారా, అతని గట్ట పెళ్లి చేశాడట. ఖర్చు పెట్టినటువంటి ఖర్చు అంతా తెలుసా? 5,000 కోట్లట. ఎన్ని వేల కోట్లు చెప్పండి? ఇంట్లో వేసుకున్న కోట్లు కాదండి, డబ్బు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడట. ప్రపంచంలో ధనవంతులు 7వ లిస్టులో ఉన్నాడు ముఖేష్ అంబానీ. ప్రియులారా, చాలా ధనవంతుల లిస్టులో ఉన్నాడు. కుమారుడికి పెళ్లి చేసిన తర్వాత కుమారుడు అడిగారట, డాడీ మరి నాకు పెళ్లి చేస్తున్నావు కదా, మరి మనకున్న ఆస్తుల్లో ఖర్చు పెడతావా అన్నాడట. ఎందుకురా ఆస్తుల్లో ఖర్చు పెట్టడమో? మనం ఆస్తుల్లో ఖర్చు పెట్టనక్కర్లేదు. మా నోళ్ళు పంపించారు. ఏంటంటారు దాన్ని? వీళ్ళు చదివిస్తారు కదా, ఏమంటారు దాన్ని? ఆ చదివింపులతోనే నీ పెళ్ళి అయిపోద్ది అన్నాడట. ఏంటి డాడీ అన్నాడట. జియో మనోడిదే, ఎయిర్టెల్ మనోడిదే, టాటా మనోడిదే, రిలయన్స్ మనోడిదే, కంపెనీలన్నీ మనోడియే. ఏమీ లేదు. అతను పని చేశాడట. 299 రూపాయల సిమ్ని 399కి పెంచాడంట. అంతే. ఒక నెల రీఛార్జ్ చేసుకుంటే
జియో సిమ్ రీఛార్జ్ చేసుకుంటే 399 రూపాయలు. అంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎన్ని లక్షల మంది ఉన్నారు చూడండి, ఎన్ని కోట్ల మంది ఉన్నారు చూడండి. భారతదేశంలో 130 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఉంటే ₹1 అంటే మనిషికి ఒక ₹100 ఎగస్ట్రాగా చెల్లిస్తే అలా అతనికి 5,000 కోట్ల రూపాయల చేత అతను కుమారుడు యొక్క పెళ్లి చేశాడు. పెళ్లికి చాలామంది అతిథులు వెళ్తున్నారట, గొప్ప గొప్పలు వెళ్ళారట. పెద్ద పెద్ద సినీ యాక్టర్లు వెళ్తూ ఉంటే తండ్రి కొడుకులు కూర్చొని మాట్లాడుకుంటున్నారట, డాడీ నా పెళ్లికి చాలామంది వస్తున్నారు కదా, ఎప్పుడైనా మన ఫంక్షన్కి పెళ్ళికి బర్త్డేకి వెళ్తే ఏం చేస్తాం చెప్పండి, గిఫ్ట్ మనం పట్టుకెళ్తాం, వాళ్ళు ఇస్తారా? మనమే పట్టుకెళ్ళాలి గిఫ్ట్. పెళ్ళికి వెళ్తే గిఫ్ట్ మనం పట్టుకెళ్ళాలి, బర్త్డేకి వెళ్తే మనం పట్టుకెళ్ళాలా. తండ్రి కొడుకు అనుకున్నారట, డాడీ ఒక గిఫ్ట్ ఇద్దాం వచ్చిన వాళ్ళందరికీ. అంటే ఏమిద్దామని గిఫ్ట్ అని చెప్పేసి ఆలోచిస్తే అక్కడికి వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారటండి. వాచ్ గిఫ్ట్కి ఇద్దాం అనుకున్నారట. వాచ్ కాస్ట్ ఎంత తెలుసండి? ఒక్కొక్క వాచ్ 2 కోట్ల రూపాయలండి. ఒక్క వాచ్ 2 కోట్ల రూపాయలు ఖరీదైంది. అక్కడికి అమితాబ్ బచ్చన్ వెళ్ళాడు. ఏమండి మరి ఇక్కడ సినిమా హీరోల పేర్లు చెప్పండి బాబు. హాలీవుడ్ ఏటరా బాబు, ఈ మన టాలీవుడ్ కాదురా, హాలీవుడ్ మూవీస్. అమితాబ్ బచ్చన్ వెళ్ళాడు, షారుఖ్ ఖాన్ వెళ్ళాడు, తర్వాత సచిన్ టెండూల్కర్ వెళ్ళాడు, ఇంకా చాలామంది వెళ్ళారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళందరికీ ఇక్కడ వాచ్ గిఫ్ట్గా ఇచ్చారండి. ఏమి ఇచ్చారు చెప్పండి? ఒక్క వాచ్ గిఫ్ట్ అంటే, ఒక వాచే 2 కోట్లు అంటే చూడండి. అందరూ పక్కన పెట్టి సన్నారట, బాబు మాకు గిఫ్ట్ ఇచ్చావు కదా, నువ్వు పెట్టుకున్న వాచ్ కాస్ట్ ఎంత అంటే 54 కోట్ల రూపాయలు అంటండి. అతడు పెట్టుకున్న వాచ్ కాస్ట్ 54 కోట్లట. 54 కోట్లు. మీరు జాగ్రత్తగా ఆలకించండి. కోట్లండి, వేసుకున్న కోట్లు కాదు, లక్షలు కాదు, వేలు కాదు, కోట్లే. ఇవన్నీ పక్కన పెడితే పెళ్లి కూతురుని తీసుకొచ్చి రాజుల కాలంలో ఉన్నటువంటి జిగిని ఒకటి చేయించారంట ఆమెకి. హారం అంటారు కదా, మెల్ల వేస్తారు కదా, ఇంతవరకు హారం ఉందంటండి. హారం ఉంటే దీని కాస్ట్ ఎంత అని అడిగారట. 2,500 కోట్లు అంటే దాని కాస్ట్. ఓన్లీ మొత్తం అన్ని డైమండ్లే, బంగారమే, అంతా బంగారమే. వింటున్నారండి? ఎవరు ఇతని పేరు ఏం పేరు? అంబానీ కొడుకు అనంత్ అంబానీకి ఉన్న ఆస్తులు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని కోట్లు ఉన్నాయో చూడండి. ప్రియులారా జాగ్రత్తగా మీరు ఆలకించండి. అతను ఇంట్లో పనిచేసిన పని మనిషిగా 2 లక్షలు, బాడీ గార్డ్కే 3 లక్షలు, కరెంటు బిల్లు ఖర్చే 47 లక్షలు వస్తుందండి నెలకే. ఒక్క నెలకి కరెంటు బిల్లు ఖర్చు 47 లక్షలు అంటే ఒకసారి మీరు బాగా ఇమేజ్ చేయండి. బైబిల్ సెలవిస్తుంది, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయ పడకూడదు. స్తోత్రం కలుగునుగాక. ఒక మాట చెప్పమంటారా? ఆ అంబానీ కంటే ఇక్కడ ఉన్న నువ్వే గొప్పవాడివే, గొప్పదానివే. స్తోత్రం చెప్పేసైకే గట్టిగా గాలి వేసి ఏసీ రూమ్లో పెడితే తుల్లిమని చచ్చిపో ఊడుకుంటాడు. మరి అంతలావు ఆమె, ఎంతలావో అలా ఆవిడ అంత సన్నం. ఎప్పుడైనా రాత్రి మీద పడుకున్నాడు కాలు ఎత్త మాత్రం అంతే సంగతి, పిటికమంటుంది. గాలి వస్తే ఎగిరిపోయిన వ్యక్తిలాగేమో పెళ్లి కూతురుంది, 3 బస్తాలు మూట కట్టే వ్యక్తిలాగేమో ఇతనున్నాడు. నడవలేకపోతున్నాడు పాపం, 1 అడుగు 2 అడుగులు వేయలేకపోతున్నాడండి. 5,000 కోట్ల రూపాయలతో ఆయన వివాహం చేశారు. ప్రపంచంలోని ఏ ధనవంతుడు కూడా చేయలేదట. అన్నీ ఆయన క్రికెట్ టీంలో ముంబై ఇండియన్స్ ఉంటుంది, ఆ క్రికెట్లో అందరినీ కూడా కొనేశారు వాళ్ళు. కోట్లు పెట్టి ఆడండ్రా బాబు అని చెప్పేసి ఎన్నో కోట్ల రూపాయలు. జియో వాడిదే, టాటా వాడిదే, అన్నీ వాడియే. మొత్తం అంతా వాడి. ప్రజల సొమ్ము. ప్రజలు ఏం చేశారు? బాబురే నీ పెళ్ళి నేను ఎలా చేశానంటే చదివింపులు వచ్చాయని ఆయన అన్నాడట. ఏ వింపులు వచ్చాయి? చదివింపులు ఏమి కాదు, 299 నుంచి 300 అంతే. ప్రియులారా, అతను ఒకవేళ తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తే, తన బలాన్ని బట్టి అతిశయిస్తే, తనకున్న ఆస్తిని బట్టి అతిశయిస్తే ఎంతో కాలమో భూమి మీద ఉండలేరు. బైబిల్ సెలవిస్తుంది. ఏమండి? ఆ జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కానీ, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ అతిశయపడకూడదు. భూమి మీద కృప చూపుతున్న దేవుని బట్టి మనం అతిశయపడాలి. అతిశయించని గొడ్డలి. ఏ గొడ్డలి ఇది? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అయ్యా అతిశయించేవారు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దేవుని యందు తప్ప దేని యందు మనము అతిశయ పడకుండా ఉందుముగాక. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు మరొక పత్రికలో, నేను క్రీస్తు విషయంలో అతిశయపడుతున్నాను తప్ప మరి వేరే అతిశయం నాకు లేదు. చెప్పండి, గుండె మీద చేసుకొని, ప్రభా నీ వల్లే నాకు అతిశయం అని చెప్పండి. నీ వల్లే నాకు అతిశయం ప్రభా. నా భర్తను బట్టి, నా భార్యను బట్టి, నా బిడ్డలను బట్టి, నా ఇల్లును బట్టి, నా కారును బట్టి, నా కలర్ను బట్టి, నా హైట్ను బట్టి, నా వెయిట్ను బట్టి, నాకున్న టాలెంట్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఐ డోంట్ బోస్ట్ మై సెల్ఫ్ ఎనీవేర్. నా అంతా నేను బోస్ట్ అవ్వను ప్రభా. ఐ డోంట్ హ్యావ్ ప్రౌడ్నెస్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో నాకు ఎలాంటి గర్వమో అతిశయమో రానివ్వను ప్రభా. ఐ విల్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ వల్ల బట్టి నేను అతిశయపడతాను యేసయ్యా.
అని చెప్పగలిగితే ప్రైజ్ లార్డ్, దేవుడు మెచ్చుకొని గొడ్డలుగా నువ్వు మార్చబడతావా? దేవుని మెచ్చుకొని గొడ్డలుగా మార్చబడతావు. స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి సంఘానికి రావడం మొదలుపెట్టాడట. వెనకాల కూర్చుని వాక్యం ఆలకిస్తూ ఉన్నాడు. ఒకరోజు అతను చేసే పని ఏంటంటే గొడ్డలు పట్టుకెళ్ళి అడవుల్లో చెట్లు నరికే పని అనమాట. గొడ్డలు పట్టుకెళ్ళి ఏం చేస్తున్నాడు చెప్పండి? అడవులో చెట్లు నరికే పని. చెట్లు నరికి ఆ వచ్చినటువంటి డబ్బుని తీసుకొచ్చి భార్యకి ఇస్తూ ఉన్నాడు. అలా నెలకి ఫస్ట్ ఒక 5,000 రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళ ఆవిడ అన్నదట, ఏమండి 5,000 వచ్చాయి కదా, ఒక 500 రూపాయలు పాస్ గారికి ఇచ్చేద్దామండి, ఇచ్చే అని చెప్పాడట. అలా వెళ్తున్నారు సంఘానికి. అది అయిపోయిన తర్వాత 2వ నెలలో కూడా యథావిధిగానే వెళ్ళాడట. అదే శాలరీ వచ్చింది. అలా ఒక సంవత్సరన్నర 2 సంవత్సరాల వరకు కష్టపడి అడవుల్లో ఆ గొడ్డలు పట్టుకొని ఆ చెట్లను భయంకరంగా నరుగుతున్నారంటండి. చెట్లు నరుగుతూ ఉంటే దేవుడు అతని కష్టాన్ని చూసి, అతని ఇచ్చిన కానుకను చూసి దరిదాపుగా నెలకు ఒక 1,00,000 రూపాయలు వచ్చినట్టు చేశాడట. ఎంత వచ్చింది చెప్పండి? అతనికి 1,00,000 వచ్చిందట. ఒక 10 years పోయిన తర్వాత నెలకు ఒక 10 లక్షలు వస్తుందండి. ఎంత చెప్పండి? 10 లక్షలు. గొడ్డలు పట్టుకొని వెళ్ళాడు, పని చేస్తున్నాడు. ఇప్పుడు అతను పని చేసే పని లేదు. చాలామంది వర్కర్స్ అతని కింద ఉన్నారు. ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో, ఎప్పుడైతే డబ్బులు కనిపిస్తున్నాయో, ఎప్పుడైతే అన్నీ ఉన్నాయో, సంఘం లేదు, సహవాసం లేదు, చర్చి లేదు, గుడి లేదు, బడి లేదు, ఏదీ లేదు, వెళ్తేనే వెళ్ళు అని చెప్తున్నాడు తన భార్యతో. అతడు మాత్రము చర్చి మెట్టులు కూడా తొక్కలేదండి. దేవుడు చూశాడు. ఒకరోజు ఫుల్గా తినేసి పడుకున్నాడట. అర్ధరాత్రి కాల సమయంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి నీ పరిస్థితి ఎలా ఉందో చూడని చెప్పి దేవుడు అతని ముందు పరిస్థితి చూపించాడట. ప్రారంభ దినాలలో అతడు ఆ తలకి ఏంటంటారు దాన్ని, టవల్ కట్టుకొని, ఇంకొక టవల్ కట్టుకొని, ఒక చిన్న బనేలు వేసుకొని, చేతితో గొడ్డలు పట్టుకొని అడవుకెళ్ళి చెట్లు నరికే పరిస్థితిని చూపించాడట. ఆ పరిస్థితిని చూపించి అన్నాడట, కల్లో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడట, నీవు గనుక నా దగ్గరికి రాకపోతే నీ పరిస్థితి ఎలాగైపోద్దని చెప్పాడట. ఎందుకంటే నేను చాలా దీవించాను, చాలా ఎక్కువగా ఆశీర్వదించాను. ఇలాగా తినేసి పడుకుంటామని కాదు, నా నామానికి వచ్చి, నా సంఘానికి వచ్చి, నా చర్చికి వచ్చి నన్ను మహిమపరుస్తావని, ఇలా అతిశయపడిపోయి ఇంటి దగ్గర ఉంటామని కాదు. ఈరోజు ఈ ఆస్తి, ఈ సంపద ఇదంతా నేను ఇచ్చిందే కదా నీకని అన్నాడట. ఆ నిద్రలోంచి పైకి టక్కుమని లేచాడటండి. లేచి తన భార్యకి చెప్పాడట కల్లో ఒక ఆయన వచ్చి ఏ దేవుడి రూపంలో మాట్లాడుతున్నాడని చెప్పగానే వాళ్ళ ఆవిడ అన్నదట, నేను ఎప్పటి నుంచో రమ్మని చెప్తున్నానండి, మీరే రావట్లేదు. అప్పటికే 5 సంవత్సరాలు బట్టి దేవుడి కొనుక్కు మానేశాడంటండి. అంటే అర్థం ఏమిటంటే 10 లక్షలు వస్తే దేవునికి ఎంత ఇవ్వాలి చెప్పండి? 1,00,000 రూపాయలు ఆయనకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తావా? 1,00,000 రూపాయలు ఏం చేసుకుంటాడు ఆయన? ఏం చేసుకోడు? బోల్ పరిచయం ఉంటుంది సేవకునికి ఇస్తే. స్తోత్రం కలుగును గాక. బోల్ ఏరియాలో సంఘాలు కట్టగలం, అనేక మంది ప్రభు దగ్గర నడిపించగలము, అనేక విధాలుగా దేవుడి కొరకు ప్రయాసపడగలము. జాన్ వెస్లీ గారు రాజమండ్రి పట్టణంలో మరి జేవిక్ అయినటువంటి ఒక హాస్పిటల్ ఒకటి కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రజలందరూ, విశ్వాసులందరూ ఇచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలతో మంచి మరి ఏంటంటారు దాన్ని, స్పెషలిస్ట్ హాస్పిటల్ అనమాట. ఆ యొక్క హాస్పిటల్ అక్కడ కట్టగలిగాడంటే దానికి అర్థం ఏమిటి? దేవుడు తనకిచ్చిన డబ్బు చేత ఏదో ఒక మంచి పని దైవజనుడు ఎప్పుడు చేస్తాడో, ఏదో ఒక మంచి కార్యక్రమం దైవజనుడు చేస్తాడు తప్ప ఆగిపోడు. అప్పుడు వెంటనే ఎన్ని లక్షలైతే ఇవ్వాలో ఆ లక్షలను పట్టుకొచ్చి దైవజనుడికి ఇచ్చి, ప్రియులారా, అయ్యా ఏ రోజు కూడా నేను చర్చికి మానయ్యా, ఏ రోజు కూడా నేను ఆరాధనకు మానయ్యా, నేను దేవుళ్ళను ఉంటానయ్యా, మరలా దేవుడు నాకు నా గొడ్డలనే చూపించాను. నాకు అతిశయంగా ఎక్కువైపోయింది, గర్వం ఎక్కువైపోయింది, డబ్బు ఎక్కువైపోయింది, హాయిగా తినేసి పడుకుంటున్నాను, ఇక నుంచి అలాంటి తప్పుడు పనులు నేను చెయ్యను. గత రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, కల్లో దర్శించాడు. నేను మరలా ఆ యొక్క పొరపాట్లు ఎప్పుడు చేయనని సంఘములో వాడబడే రీతిలో ఆ గొడ్డలు మరలా సంఘానికి రాగలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? దేవుడు నిన్ను దీవించకపోయినా, గృహం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, అన్ని కోణాల్లో, అన్ని ఆస్పెక్ట్లో అతిశయించనటువంటి గొడ్డల్లాగా నువ్వు మార్చబడాలి. చెప్పండి, 2 చేతుల పైకి స్తోత్రం కలుగును గాక. పడిపోయిన గొడ్డలవైతే లే, అతిశయించే గొడ్డలవైతే అతిశయించకో. ఏ విషయంలో కూడా నువ్వు అతిశయించకో. అతిశయించే రీతిలో ఉంటే ఈరోజే ఆ అతిశయం నుంచి బయట 2 చేతుల పైకి ఎత్తేదేమో అందరూ కూడా చెప్పండి, యేసయ్యా ఈరోజు నుంచి నాలో ఉన్న గర్వము, అహంకారము, అతిశయము, ఈగో, కోపము, అహము అన్నిటినీ తొలగించు ప్రభా. నేను ఏది చేసినా
ఎంత ఇచ్చినా, ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడు కూడా అతిశయించను. ప్రభువు నీ యొక్క ప్రమాణాన్ని స్వీకరించాడు. గొప్ప కార్యాలు నీ ద్వారా మరెన్నో చేయబోతూ ఉన్నాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్గా ఐజయా, ద బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథము 44:12, 44వ అధ్యాయము 12వ వచనము, 44వ అధ్యాయము 12వ వచనము, ఐజయా గ్రంథము 44వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుదాము. హల్లెలూయా. ఏ గొడ్డలట? కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును, శుద్ధితో దానిని రూపించి తన బాహు బలము చేత దానిని చేయును. చాలు, పైన అంటాడు కమ్మరి గొడ్డలి పదును చేయుచు. ఏ చేయుచు? పదును కలిగిన గొడ్డలివి. ఏ గొడ్డలుగా ఉండాలి అమ్మ? గొడ్డలు ఉంటే సరిపోదమ్మా, దానికి ఏమి ఉండాలి చెప్పండి? పదును ఉండాలి. ఇంట్లో కొడవలు ఉన్నాయనుకోండి, దానికి పదును లేకపోతే ఉల్లిపాయలు కాదుగా మిరపకాయలు కూడా కట్టవు. ఏముండాలమ్మా? గొడ్డలకి పదును ఉండాలి. పదునుంటే ఏదైనా కోసేస్తావు. మాంసం కోసేయగలవు, చేపలు కోసేయగలవు, బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఉల్లిపాయలు, మిరపకాయలు, టమాటాలు, మొత్తం కొత్తిమీర, కరివేపాకు, ఆకట్టు ఈకట్టు అన్నీ కోసేయగలవు. వింటున్నారు? హల్లెలూయా. పదును ఉండాలి. ఏముండాలి చెప్పండి? పదును కలిగిన గొడ్డలుగా నువ్వు మార్చబడాలి. ఈ పదును ఇప్పుడు పదును అయిపోయిందండి. గొడ్డలు ఇది కొంత పదును అయిపోయింది. పదును పెట్టడానికి ఏం పెట్టడానికి మీకు తెలుసో లేదో కానీ, కొడవలకు కానీ, ఆ కత్తిళ్ళకి కానీ, ఇంకా గొడ్డలకు కానీ పదును పెట్టడానికి ఒక ఆయన రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు బండి మీద. నేను పదును ఎడతానని చెప్పి చక్రంలో ఉంటుంది కదా. అప్పుడప్పుడు మరి తగరపల్సులో ఆదివారం పదును ఎడతాడట. అక్కడికి వెళ్ళి ఎట్టించుకుంటారు కొంతమంది. వింటున్నారా? అంటే ఇవన్నీ పట్టుకెళ్ళి పదును ఎట్టించుకుంటూ ఉంటారు. అవి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే ఫుల్గా పదును ఎడతారు. మరలా ఇంటికి వచ్చి దాంతో ఎవరి పని వాళ్ళు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు అనే ప్రజలు ఒకరు ఉన్నారంటండి. వాళ్ళు ఏం చేశారంటే పదును పెట్టించుకోవడానికి. ఏం పెట్టించుకోవడానికి? చూడండి ఎక్కడికి వెళ్ళారు ఒకసారి వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనము. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనము. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 13:20, 13వ అధ్యాయం 20వ వచనం. అమ్మా, కాబట్టి ఇశ్రాయేలీలందరూ, అదిగో అక్కడ గొడ్డలు కూడా ఉన్నాయి, గొడ్రాండ్రులన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్ళారట? అమ్మ, పదునెట్టుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళారట? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళారట. హలో, పదునెట్టుకోవడానికి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తే ఆ ఫిలిష్తీయులు ఏం చేశారు? వాళ్ళని పదునెడతారా? నీకు పదును కావాలంటే అన్యుల దగ్గరికి వెళ్ళిపోకూడదు, విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోకూడదు. అంటే రాఖీ రాగానే రాఖీ కట్టకూడదు. రాఖీ పండుగ రాగానే ఇంకేం పదును కలిగిన స్త్రీవి పదును కలిగి అన్నయ్య కట్టానే 200 ఇచ్చే, 100 రూపాయలు ఇచ్చినా పర్లేదు. 10 రాఖీలు పట్టుకొని తిరుగుతుంది అమ్మగారి పెద్ద దెయ్యంలాగా తలేరో పోసుకొని. ఎవడు దొరుకుతాడా అని చెప్పి ఆ రోజు విన్నారు, గమనించండి జాగ్రత్తగా. ఎవడెవడు దొరుకుతాడా అని తిరుగుతుంది. రాఖీ పండుగ రాగానే టక్మని కట్టేస్తుంది. ఎక్కడ పదును కలిగిన వ్యక్తివి? దసరా వస్తే వీళ్ళదే, దీపావళి వస్తే చుంచుబుట్లు ఖాళీ ఉండవు. ఏ పండుగ వచ్చినా ఇంకేం పదును నీకు? పదును పెట్టుకుంచుకొని ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? ఫిలిష్తీ దగ్గరికి వెళ్తావా? అన్యుల దగ్గరికి వెళ్తావా? దేవుని ఎరుగుల వారి దగ్గరికి వెళ్తావా? మంగళవారం తల్లి అసలు ప్రయాణం చేయదు. మంగళవారం అసలు ప్రయాణమే. ఇదిగో ఎవరు చెప్పాడు చెప్పండి? పొయ్యి ఇక్కడే ఉండాలి. ఎక్కడ ఉండాలా? వాస్తు ఏంటి చెప్పండి? వాస్తుకి దరిదాపుగా తూర్పు, ఉత్తర, పడమర దిక్కు 4 ఉంటాయట. మరో 4 దిక్కులు ఉంటాయట. మొత్తం ఎన్ని దిక్కులు వాస్తుకి? 8 దిక్కులు ఉంటాయట. ఇదిగో బీరువా ఇక్కడ ఉండాలి. ఇక్కడ మహాలక్ష్మి ఉంటుంది. పొయ్య ఇటువైపు తూర్పుకు ఉండాలా. అక్కడేమో అగ్నిదేవుడు ఉంటాడు. ఆ అగ్నిదేవుడికి అంటే ఇలా చూపించకూడదట, ఇలాగే ఉండాలట. ఈ పాటు చూపిస్తే కోపం వచ్చేస్తుందట. అక్కడ అంటే అన్నం సరిగ్గా ఉడకదట, కూర సరిగ్గా ఉడకదట. అందుకని నువ్వు ఇలాగే ఉండాలి. టాపీ మేస్త్రి చెప్తాడండి, ఇది వాస్తు ప్రకారంగా పొయ్యి ఇక్కడే ఉండాలి. ఆగ్నేయం దిశగా బీరువాలు ఉండాలి. అదిగో మొత్తం 8 దశలు చూడండి. 8 ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి. ఈ 8 దిక్కుల్లో 8 దేవుళ్ళు ఉంటారండి. ఎంతమంది అట? 8 దేవుళ్ళు. ప్రారంభంలో చర్చి కడుతున్నప్పుడు మేస్త్రి అన్నాడు, బలిపీఠం అటువైపు పెడతాను, అదే కరెక్ట్ వాస్తు ప్రకారంగా అన్నాడు. నువ్వెవడో నాకు చెప్పండి, ఇక్కడ రిటర్న్ చెప్పాను. నువ్వేమన్నా నేను ఇక్కడ పెట్టే బలిపీఠం దేవునికి స్తోత్రం, అలా పెట్టకూడదని అన్నాడు. నీ మాట నా మాట నువ్వు వింటావు, నీ మాట నేను వినాలి అన్నాడు. మీరే కదండి మీ మాట వింటాను అన్నాడు. అతని పేరు సూరిబాబు అండి. మన నెహ్యం గారు తెలుసు ఏమండి? సూరిబాబు మేస్త్రు. ప్రారంభంలో ఇక్కడ పునాది వేసినప్పుడు ఏమన్నాడండి? అతను బాగా తెలుసు. పునాది అతనే వేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
బలిపీఠం అక్కడ ఎడతానన్నాడు, అక్కడ ఎట్టదు ఇక్కడ పెట్టాను అన్న. స్తోత్రం. మనకు అనుకూలంగా ఉన్నట్టుగా చేయించుకోవాలి తప్ప అక్కడే పొయ్య, ఇక్కడ బీరువా, అక్కడేమో మంచం అంటే అక్కడే ఉండాలట. అసలు మంచం అటు ఇటు తిరగకూడదంటండో, తిరిగితేనట బిడ్డలు పుట్టండి. అదేంటో మరి అర్థం అవ్వదు. ఆ దేవుడు అంటే కనికరించడట. ఎవరి దగ్గరికి వెళ్తా? పదును పెట్టించుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఇదిగోనండి మా పాస్టర్ గారు ఎలాగ బుధవారం నాడు ప్రార్థన ఎట్టేస్తాడు, కానీ ఏ రోజు బాగుంటుంది మీరు చెప్పితే అంటే ఆడంటాడు శుక్రవారం తెల్లవారు 3:45 గడియలకు శుభ గడియ ఉంది. ఆ గడియలో ఇంటిలో అడుగు పెడితే అంతా పెంటే మంటే అంటే తెల్లవారుజామున ఆ తెల్లవారు అంటే పాస్ గారు రారండి. మరోది ఏదైనా ఉందా? మరో శనివారం నాడు మధ్యాహ్నం 12:23 అని తీస్తాడు పెద్ద పుస్తకం. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తావా పదునెట్టించుకోవడానికి? నీవు పదుని పెట్ట బెల్లగలగాలంటే దేవుడి మందిరానికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. నీ గొడ్డలకి పదును ఇక్కడ దొరుకుతుంది, నీ గొడ్డలకి పదును దేవుని సన్నిధిలో దొరుకుతుంది. నీవు పదును కలిగిన గొడ్డల్లో మార్చబడాలి. 2 చేతుల పైకి స్తోత్రం కలుగునుగాక. నీవు పదును కలిగిన గొడ్డలుగా ఉంటే ఏమవుతుందో తెలుసా? మత్తయి సువార్త 3:10 ఆఖరిగా చదవండి, ఏమనుకోవద్దు. మత్తయి సువార్త 3:10 హల్లెలూయా. మత్తయి సువార్త 3:10 గట్టిగా చదవండి, తీసిన వారు చదవండి. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 3:10 3:10 మత్తయ్య. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన. గట్టిగా స్తోత్రం చెబుదామా? అమ్మా, నీవు గనుక గొడ్డలి చెట్లు వేరన ఉంచబడితే ఆ గొడ్డలి చెట్టును నరుకుతుంది, నరుక్కుంటూ వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. పదునుగా ఉంటే నరికేస్తావు. హల్లెలూయా. నీ సమస్యలు నువ్వు నరకగలవు. ఆమెను చెప్పండి. నీ బాధలు నువ్వు నరకగలవు, నీ కష్టాలు నువ్వు నరకగలవు. ఆమెను చెప్పుకుంటారని అందరూ కూడా. నీ బాధలు నువ్వు నరకగలవు, నీ సమస్యలు నువ్వు నరకగలవు, నీ శోధలు నరకగలవు, నీ అప్పులను నువ్వు నరకగలవు, నీ క్యాన్సర్ ఎయిడ్స్ వ్యాధిని నరకగలవు, నీ కీడును మేలుగా నువ్వు చెయ్యగలవు. నీ గొడ్డలతో, పదును కలిగిన గొడ్డలతో నీ ఇంట్లో సమస్యలు నరకగలవు. నీవు నరుకుతూ ఉంటే అవన్నీ నీ మాట వినేటట్లుగా మారిపోతాయి. గొడ్డలనే నీవు పదును కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. గొడ్డల మాట చెట్టు వినాలి తప్ప చెట్టు మాట గొడ్డలే. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. 2 వ్యక్తులు వెళ్ళి అడవికి వెళ్ళి గొడ్డలు పట్టుకుని వెళ్ళారట. ఉదయం నుంచి సాయంకాలం వరకు చెట్లు కొడుతుంటే అమ్మా ఒక ఆయన 100 చెట్లు నరికాడట. ఎన్ని చెట్లు? మరొక ఆయన, ఇద్దరు ఒకే స్టార్ట్ చేశారు, మరొక ఆయన 50 చెట్లు నరికాడట. కారణం ఏమిటి? ఒక ఆయన 100 చెట్లు నరికాడట, మరొక ఆయన 50 చెట్లు నరకగలిగాడట. రెస్ట్ లేకుండా పనిచేశారు ఇద్దరు కూడా. కారణం ఏమిటంటే, ఒరే నేను 100 నరికాను రా అంటే నేను 50 నరికాను అన్నాడట. ఈ 100 చెట్లు నరికేవాడు ఏం చేసేవాడు తెలుసా? ఒక 20 చెట్లు నరికి మధ్యలో వెళ్ళి పదునెట్టించుకుని మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ వెళ్ళి మొదలు వచ్చేవాడు. ఎప్పుడైతే పదునుగా ఉందో ఆ గొడ్డలి ఎక్కువ చెట్లు నరకగలిగాడు. ఎప్పుడైతే ఇతడు పదును పెట్టకుండా నరుక్కుంటూ వెళ్ళాడో 50 చెట్లు నరకగలిగాడు. పదును కలిగి ఉంటే ఎన్ని చెట్లైనా నువ్వు నరకగలవు. స్తోత్రం కలుగునుగాక. పదును కలిగి ఉంటే ఏ సమస్యను అధిగమించగలవు. పదును కలిగి ఉంటే ఎలాంటి బాధనైనా ఓవర్కమ్ చేయగలవు. పదును కలిగి ఉంటే ఎవరినైనా ఎక్కడైనా ఏ స్థితిలోనైనా యేసు నామములో ఎదిరించగలవు. అందుకని ఇక్కడున్న పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ కూడా పదును కలిగిన గొడ్డల్లో మార్చబడాలి. ఎవడో వచ్చి యేసుబాబు దేవుడు కాదు వెళ్ళి అతనికంటే నీకేం తెలుసురా బుద్ధి లేనివాడా గాడి, నీకేం తెలుసు? నా యేసు సజీవుడు. మీ దేవుడు పోనీ నిరూపించు. నేను యేసు చర్చికి వెళ్ళడం మానేస్తాను, బైబిల్ పక్కన పెట్టేస్తాను, పోనీ మీ దేవుడు నిరూపించు. ఎలా దేవుడు నేను చూస్తాను అని చెప్పగలిగే కెపాసిటీ నీకు ఉండాలి. మీ దేవుడు కాదా? దేవుడు కాకుండా ఎందుకు నమ్ముతామో? ఆయన ఒక్కడే దేవుడు. హల్లెలూయా. మీరు ఆరాధించే దేవుడికి చరిత్ర లేదు, కానీ నా దేవుడికి చరిత్ర ఉంది. మీరు ఆరాధించే దేవునికి గ్రంథం లేదు, నా యేసయ్యకి గ్రంథం ఉంది. మీరు ఆరాధించే దేవుళ్ళలో పాపం ఉంది, నా యేసయ్యలో ఏ పాపము లేదు. కన్య మరియ గర్భము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. మీరు ఆరాధించే దేవుళ్ళు ఆరాధిస్తారు. ఉదయాన్నే మీరు తెల్లవారు 3 గంటలు లేచి అలానే వీళ్ళు లేచిపోతారు. 3 గంటలకి తెల్లవారుజామున వాళ్ళు లేపుతారు, బావా లేలే. వాళ్ళు లెగడు. మా దేవుడు కునుకడు. పదును కలిగి సమాజానికి సమాధానం చెప్పు. స్తోత్రం కలుగునుగాక. పదును కలిగిన విశ్వాసగా నువ్వు మార్చబడాలి. ప్రభు కొరకు గొప్ప కార్యాలు నువ్వు చేయగలగాలి.
పడిపోయిన గొడ్డలివా, ఇదే సమయం నువ్వు లేపబడటానికి. అతిశయించే గొడ్డలివా, ప్రభు నేను ఏ విషయంలో అతిశయించను ప్రభా, నేను ఏది చేసినా, ఎంత పెద్దవాడిని అయిపోయినా, ధనవంతుడిని అయిపోయినా నీలోనే ఉంటాను ప్రభా అని చెప్పేసి దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకోవాలి. పదును లేదా నీకో? పదును పెట్టుకో ఈ ఆరాధనలో, పదును పెట్టుకో ఈ ప్రార్థనలో. నన్ను పదును పెట్టు ప్రభా, నీ వాక్యం చేత, నీ ఆరాధన చేత, ప్రార్థన చేత, దైవజనుల ప్రార్థన చేత, విశ్వాసుల యొక్క విశ్వాసం చేత నన్ను పదును పెట్టు ప్రభా. ఉపవాసాల చేత నన్ను పదును పెట్టు ప్రభా. దేవా నా ప్రాణాలు ఆయాసపరుచుకొని ప్రభా నన్ను వాడుకో ప్రభా. నా సమస్యలు నేనే నరుక్కోవాలి ప్రభా. నా బాధల నుంచి నేనే విడుదల పొందాలి ప్రభా. నా అప్పుల నుంచి నేనే బయటికి రావాలి ప్రభా. నా పిల్లల వివాహ విషయంలో, నా భర్త మారు మనసు విషయంలో, నా భార్య మారు మనసు విషయంలో, నా బిడ్డల భవిష్యత్తు విషయంలో, నా ఫ్యూచర్ లైఫ్ అంతా దీవెనకరంగా మార్చడానికి నన్ను పదును పెట్టు ప్రభా. నన్ను వాడుకో ప్రభా. యూజ్ మీ లైక్ యాజ్ ఎ యాక్స్. ఆ యొక్క ప్రభా గొడ్డల్లా నన్ను వాడుకో ప్రభా అనగలిగితే దేవుని ప్రార్థన వింటాడు. వారమంతా నీకు క్షేమాన్ని, సుఖాన్ని, ఖ్యాతిని, పేరును కలుగు చేస్తాడు. లేచి నిలబడదాం అందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ పట్టుకొని లేచి నిలబడదాం. ఈ ప్రార్థన ప్రభు వినాలనుకుంటున్నాడు. అందరూ లేచి నిలబడదాం. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తగలిగిన వారు ఎత్తి ప్రభా, నేను వాడబడే గొడ్డలుగా ఉంటాను ప్రభా, పదును కలిగిన గొడ్డల్లా ఉంటాను ప్రభా అని చెప్దాం. యేసయ్యకే చేతుల పైకెత్తి చెల్లమ్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతిశయించే గొడ్డలుగా ఉంటే ఒకసారి మానుకో. ఏమీ లేదు నీ యందు అతిశయించటానికి, ఏ భక్తి లేదు నీలో అతిశయించటానికి. పాట పాగా పాడిన, ప్రభువుకి అర్పణలు అర్పించిన, దశమ భాగాలే ఇచ్చిన, స్వేచ్ఛార్పణలు ఇచ్చిన, అతిశయించడానికి ఏది లేదు. చెప్పు రెండు చేతులపైకి నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నీ కొరకు నన్ను వాడుకో ప్రభా. అంబానీ కంటే గొప్పవాడు నీవే, అనంత అంబానీ కంటే గొప్పదానివి నీవే, కోటీశ్వరుల కన్నా గొప్పవాడు నీవే. చేతులపైకి యేసయ్యా గొడ్డల్లో నన్ను వాడుకో ప్రభా. నీవు నాకు గండ్ర గొడ్డలు వంటి వాడివి. దేవుడే ఒక గొడ్డలైతే మనం గొడ్డలే కావా అంటున్నాడు. నీవే నాకు గండ్ర గొడ్డలు వంటి వాడివి, యుద్ధాయుధముల వంటి వాడివి. గండ్ర గొడ్డలు కలిగిన దేవుడు ఈ రోజు నిన్ను పదును కలిగిన గొడ్డల్లో మార్చాలనుకుంటున్నాడు. థ్యాంక్ యూ లో, నీకు వందనాలు. మీలో ఎవరో ఒకరు దేవుని కొరకు వాడబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మీలో ఎవరో ఒక స్త్రీ, ఒక పురుషుడు ఈరోజు ప్రభు దృష్టి నీ మీద ఉంది. ఇక నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఒక తీర్మానం తీసుకొని పదును కలిగిన గొడ్డల్లో మారబోతున్నావు. పదును కలిగిన గొడ్డలను అయిపోబోతున్నావు. పేతురులాగా నువ్వులే. కొంతమంది పడిపోయారు, ఈరోజు నేను దేవుడు లేపబోతున్నాడు. పేతురులా నిన్ను లేపబోతున్నాడు, సౌలులా నిన్ను లేపబోతున్నాడు, పౌలులా నిన్ను లేపబోతున్నాడు, సంసోనులా నిన్ను లేపబోతున్నాడు. లే 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 లే, ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయి. పడిపోయిన గొడ్డలు లేపబడదు. కొమ్మనే యేసు ప్రభువారు. రెండు చేతుల పైకెత్తాలి. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించులాగునా. ఆలే వాడుకో ప్రభా, వాడుకోనా. ఆయన ప్రభు వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నువ్వు ఆయన కొరకు వాడబడగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధిని అనుభవించగలిగితే చెప్పు, యేసయ్యా నన్ను వాడుకోవని చెప్పు. యేసయ్యా పదును పెట్టయ్యా, పదును పెట్టయ్యా, పదును పెట్టయ్యా. మోడు బారిపోయినయ్యా, మొద్దు బారిపోయానయ్యా, మోటువాడిని అయిపోయానయ్యా, మొండుదాన్ని అయిపోయానయ్యా. ప్రార్థన చేసి చాలా రోజులైందయ్యా. పదును పెట్టయ్యా, పదును పెట్టు. నరకాలు నరకలేకపోతున్నానే, సమస్యలు అధిగమించలేకపోతున్నానే, బాధలు తట్టుకోలేకపోతున్నానే. షార్ప్ మీ లార్డ్, షార్ప్ మీ. పదును పెట్టేసయ్యా, నన్ను పదును పెట్టు. నేను అతిశయించిన ప్రభా, నా ఉద్యోగాన్ని బట్టి, నువ్వు నాకు ఇచ్చిన పరిస్థితులు బట్టి, ఐ డోంట్ వాంట్ బోస్ట్ మై సెల్ఫ్ లార్డ్. నేను అతిశయపడనయ్యా, నన్ను పదును పెట్టి వాడుకో ప్రభా. దేవా నువ్వు వాడుకుంటే వాడబడతాను ప్రభా. దేవా నువ్వు వాడుకుంటే వాడబడతాను ప్రభా. పదును కలిగిన పాత్రగా రెండు చేతుల పైకి ఎత్తగలిగినటువంటి. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి యేసయ్యా నీకు స్తోత్రాలు. వాడుకో 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 తండ్రి, వాడుకో. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభా పదును పెట్టి వాడుకో ప్రభా, పదును పెట్టి వాడుకో ప్రభా. దేవా నువ్వు వాడుకుంటే నేను వాడబడతానయ్యా. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు.
ఎవరో ఒకరిని ప్రభువు తన చేతుల ద్వారా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అతిశయిస్తున్న నిన్ను అతిశయించకుండా తన రెక్కల చోటన కాపాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రభు హస్తము నిన్ను వచ్చి తాకబోతూ ఉంది. ప్రభు కృప నిన్ను ఆవరించబోతూ ఉంది. ప్రభు సన్నిధిలో రెండు చేతుల పైకి ఎత్తగలిగినటువంటి వారు కొన్ని నిమిషాల్లో ముగించే స్థలానికి వెళ్ళిపోతారు. ఏ దారిలో వెళ్ళాలో తెలియక చేతులు రెండు పైకి ఎత్తగలిగినటువంటి వారు, ప్రభా నువ్వు వాడుకోకపోతే నేను అసలు వాడబడలేను ప్రభా. నీ సన్నిధిని అనుభవిస్తూ తండ్రి నీ గొప్ప కృపకి పాత్రులుగా మార్చు నాయన. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా. ప్రభు నిన్ను చూస్తున్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకోమని చెప్పు. ఈ ఒక్క మాట యేసయ్యతో చెప్పు. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా. ఎటు పోవాలో తెలియక ఒకవేళ అటు ఇటు కన్ఫ్యూజ్లో ఉన్నావేమో. ఒకవేళ ప్రభువు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. మార్గము చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతిలో వాడబడే పాత్రగా ఈ స్థలం నుంచి బయటికి వెళ్ళబోతున్నావు. దైవమా నీకు వందనాలు. కృపచేత ఆయన నింపడానికి, బలమైన కార్యాలు మా జీవితాలు చేయడానికి నువ్వు నమ్మదగిన దేవుడివయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. నీవు నాకు గండ్రగొడ్డలు వంటి వాడవయ్యా, యుద్ధాయుధములు వంటి వాడవు తండ్రి. పడిపోయిన గొడ్డల్ని పైకి లేవనెత్తే సామర్థ్యం కలిగిన దేవుడివి. పేతురుని లేపినట్లుగా ఎక్కడున్న వారిని లేపండి, సంసోను లేపినట్లుగా లేపండి, దావీదును లేపినట్లుగా లేపండి. కొమ్మ వేయిగా గొడ్డలు తేలిందయ్యా. ఎంత గొప్ప దేవుడు నీవి. తేలికైన పదార్థం వేయగా బరువైన పదార్థం తేలింది. బరువైన వ్యక్తిని నువ్వు పైకి లేపావు, మా భారాన్ని దించావు. పడిపోయిన గొడ్డలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు లేపబోతున్నందుకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అతిశయించని గొడ్డలుగా మార్చు తండ్రి. పరిచర్య చేసిన, పరదాలు మరతట్టిన, కుర్చీలు వేసిన, కీబోర్డులు వాయించిన, పాటలే పాడిన, ఆరాధనే చేసిన, పేటలే కొట్టిన, దైవజనంతో కూడా తిరిగిన, ఏ విషయంలో అతిశయం అనేది కల్లో కూడా కనబడకూడదు. అతిశయించని గొడ్డలుగా కనిపించండి ప్రభా. అతిశయించని గొడ్డలుగా మార్చండి.
కానుకలే వేసినా, దశభాగాలు ఇచ్చినా, కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ప్రభుకే ఇచ్చినా అతిశయం అనేది ఎక్కడ కనబడకూడదు. అతిశయించిన గొడ్డల్లాగా నీ బిడ్డలు మార్చండి. పదును కలిగిన గొడ్డలుగా మార్చండి. సమస్యలను తెగ నెరకాలి, సమస్యలను తెగ నెరుక్కుంటూ రావాలి ప్రభా. బాధలు నరికే గొడ్డలుగా మార్చండి. ఎవరిని వదిలిపెట్టొద్దు దేవా. సమస్తానికి ఆధారమైన దేవుడివయ్యా నీవు. ఎవరికి సమాధానం ఎలా చెప్పాలో ఇక్కడ ఉన్నటువంటి వారందరి మీద జీవాత్మ కొమ్మరించు ప్రభువా. పరిశుద్ధాత్మ కొమ్మరించిన ఆయన ఇక్కడున్న వాళ్ళందరూ వాడుకో తండ్రి. ఆదివారం అయ్యేసరికి 4-5 ఆరాధనలు ఇదే స్థలంలో జరిగే కృప మాకు దయచేయి. యేసు నామములో కార్యము జరిగించు నాయన. వాక్యం వినడానికి జనాలు ప్రవాహం వలె రావాలి ప్రభా. ఆటోల మీద రావాలి ప్రభా, బండిల మీద రావాలి ప్రభా, ఓ స్కూటీల మీద రావాలి, బస్సుల మీద రావాలి. Let the people come to this place by listening the word of God. నీ మాటలు వినడానికి నీ ప్రజలు భీమిలిపట్నం అంతా తరలి వచ్చును గాక. నీ బలిపీటలు కట్టే కృప మాకు దయచేయి తండ్రి. నీవు నాకు గండ్ర గొడ్డలు వంటి వాడివి. ఒక్కొక్కరిని షార్ప్ కలిగిన గొడ్డలుగా వాడుకుంటారు నమ్ముతూ కృపతో జ్ఞాపం చేసుకున్నామని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.